బ్రేకింగ్ అప్డేట్స్ చూస్తే ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకు ఊరట లభించింది. సుప్రీంకోర్టులో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వేసిన 2 పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. రాజకీయ కక్ష సాధింపులకు కోర్టును వేదికగా చేసుకోవద్దని రామకృష్ణారెడ్డిని జస్టిస్ సుందరేష్ ధర్మాసనం హెచ్చరించింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకు ఊరట లభించింది. సుప్రీంకోర్టులో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వేసిన 2 పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. రాజకీయ కక్ష సాధింపులకు కోర్టును వేదికగా చేసుకోవద్దని రామకృష్ణారెడ్డిని జస్టిస్ సుందరేష్ ధర్మాసనం హెచ్చరించింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకు ఊరట లభించింది. సుప్రీంకోర్టులో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వేసిన 2 పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. రాజకీయ కక్ష సాధింపులకు కోర్టును వేదికగా చేసుకోవద్దని రామకృష్ణారెడ్డిని జస్టిస్ సుందరేష్ ధర్మాసనం హెచ్చరించింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకు ఊరట లభించింది. సుప్రీంకోర్టులో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వేసిన 2 పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. రాజకీయ కక్ష సాధింపులకు కోర్టును వేదిక చేసుకోవద్దని రామకృష్ణారెడ్డిని జస్టిస్ సుందరేష్ ధర్మాసనం హెచ్చరించింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి. చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో మొత్తానికి ఊరట లభించినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? త్రిపుర రాజకీయాలకి న్యాయస్థానాలని వేదికగా ఉపయోగించుకోవద్దు. ఇది సుప్రీంకోర్టు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నేతకి
మనకి అందిన సమాచారం ప్రకారం సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తెలియజేసింది. కొద్దిసేపు తర్వాత జడ్జిమెంట్ వస్తుంది కాబట్టి మరింత వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఆ వాస్తవంగా ఏంటంటే తెలంగాణ హైకోర్టు కూడా ఒక రకంగా అదే విషయం చెప్పి దానికి ఆయన పిటిషన్ కానీ దానికి అనుకూలంగా అంటే ఇందులో విషయం జరిగింది ఏంటంటే మీకు తెలుసు ఓటుకు నోటు కేసు అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు అంటే మేలో 2015 మేలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 5 కోట్ల రూపాయలకి అంటే అప్పుడు స్టీఫెన్స్ అనే ఎమ్మెల్సీ కోసం 5 కోట్ల రూపాయలు దానికి డ్రైవ్ చేయడానికి ప్రయత్నించినట్టుగా అందులో 50 లక్షల రూపాయలు ఇవ్వడానికి వెళ్ళారనే అభియోగం మీద రేవంత్ రెడ్డి గారు బిషప్ సెబాస్టియన్ రుద్ర ఉదయ సింహ వాళ్ళందరినీ కూడా అప్పుడు 31 తారీఖునే 2015 మే 31 తారీఖున అరెస్ట్ చేశారు. తర్వాత సండ్ర వెంకట వీరారెడ్డి మీద అరెస్ట్ చేసిన తర్వాత ఆయన విడుదల ఆయన మీద కేసు జరిగింది. అయితే ఈ కేసులో ఫస్ట్ ఎఫ్ఐఆర్ లో కానీ దీంట్లో కానీ చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఏసీబీ అప్పటికే విచారణ జరిపి ఛార్జ్ షీట్ లో దాఖలు చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎక్స్క్యూజ్డ్ గా అక్కడ ఛార్జ్ షీట్ లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. కానీ సెబాస్టియన్ తోటి ఫోన్ లో మాట్లాడినట్టుగా ఒక ఆడియో రికార్డుని మాత్రం అందులో పెట్టారు. బ్రదర్ మేము నేను వాళ్ళతో మాట్లాడాను, నేను చూసుకుంటాను అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టుగా ఒక ఆడియో టేప్ అనేది దాంట్లో ప్రస్తావించారు తప్ప చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ ఎక్యూజ్డ్గా చేర్చలేదు. ఈ ఓటుకు నోటుకు కేసులో దీనికి ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎక్యూజ్డ్గా చేర్చలేదు. దాని మీద ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అప్పుడు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే దాని మీద చంద్రబాబు నాయుడు గారి రోల్ మీద పాత్ర మీద విచారణ జరపాలంటూ ఏసీబీ కోర్టు ఆర్డర్ ఇచ్చింది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ హైకోర్టులో సవాల్ చేస్తే తెలంగాణ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఆల్రెడీ విచారణ అయిపోయింది, ఛార్జ్ షీట్ అయిపోయింది కాబట్టి ఇలాంటి సందర్భంలో మళ్ళీ ఏదో రాజకీయ ఇంకొక దురుద్దేశం ఇంకో రకం కారణాలతోటి అక్కడ విచారణ అనేది లేదని చెప్తూ ఆ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆర్డర్ని తీర్పు చెప్తూ చంద్రబాబు నాయుడు గారు దాఖలు చేసిన పిటిషన్ని యాక్సెప్ట్ చేసింది. 2016లో జరిగింది. సో 2016 వెంటనే హైకోర్టు ఇవ్వగానే జడ్జిమెంట్ 2016 డిసెంబర్లో హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పిటిషన్ ఎలవ్ చేస్తూ ఏసీబీ ఏదైతే ఇంకా మళ్ళీ విచారణ జరపాలి చంద్రబాబు నాయుడు గారి పాత్ర అన్న దాని మీద హైకోర్టు దానికి అంగీకరించకుండా ఏసీబీ కోర్టు ఆర్డర్ను పక్కన పెట్టడంతో అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అంటే 2016, 2017 ఇప్పుడు అప్పటి నుంచి కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి విచారణ జరుగుతోంది. మళ్ళీ దాంట్లో సందర్భంగా ఇంకొకటి ఏం చేసిందంటే ఏసీబీది కాకుండా సిబిఐ తోటి విచారణ జరపాలంటే ఇంకొక పిటిషన్ దాఖలు చేశారు. సో అప్పటి నుంచి కూడా వాయిదాలు పడుతూ వస్తుంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి పిటిషన్ మీద వాయిదా పడుతూ వచ్చింది. యాక్చువల్గా ఇవాళ వాయిదా ఉంది. ఈ సందర్భంగానే చెప్తూ చంద్రబాబు నాయుడు గారి మీద మళ్ళీ ఇంకా ఆల్రెడీ కేసు అనేది క్లోజ్ అయిపోయింది. దానికి సంబంధించిన విచారణ అనేది మళ్ళీ ఫర్దర్గా చంద్రబాబు నాయుడు గారి పాత్ర మీద విచారణ జరపాల్సిన అవసరం లేదు అని చెప్పి ఏదైతే తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసిందో అదే విషయాన్ని అక్కడ సుప్రీంకోర్టు సమర్థిస్తూ ఆ సందర్భంగానే ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా తన కేసులు స్పష్టంగా చెప్పారు. ఇక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి ఇందులో ఇంట్రెస్ట్ ఏంటంటే ఆయన రాజకీయంగా కక్షపూరితంగా ఆయన అపోజిషన్ పార్టీ కాబట్టి దాని మీద రాజకీయ దురుద్దేశంతో కేసు దాఖలు చేశారని చెప్పినప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. రాజకీయాలకి దీన్ని వేదికగా న్యాయస్థానం వేదికగా ఉపయోగించుకోకూడదని సలహా ఇచ్చింది. త్రిపుర. రైట్ సురేష్, థ్యాంక్ యూ. ఏపీ ప్రోటోకాల్ విభాగం